చిలకలూరుపేట పట్టణం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రఫాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుఫాన్ వల్ల జరిగే ఇబ్బందులను ముందుగానే గుర్తించి వర్షపు నీటిని నిలువ లేకుండా మున్సిపల్ సహకారంతో కొత్త ట్రైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పారిశుద్ధ కార్మికులతో ఎప్పటికప్పుడు కాల్వలోని సిల్టును తొలగించడం జరిగిందని తెలిపారు. మంత్రి విడుదల రజని ఆదేశాల మేరకు ముప్పుకు గురికానున్న ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి వాటిని సర్వే చేయడం జరిగిందని అన్నారు. చిలకలూరుపేట మున్సిపాలిటీలో ఏ ప్రభుత్వము చేయని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పు ప్రాంతాల కాలనీ ప్రాంతాలను గుర్తించి వారికి రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. ఇదంతా మంత్రి విడుదల రజని ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలిగిందన్నారు. గత ప్రభుత్వాలు ఇవేవి పట్టించుకోలేదని, తాము చేసిన అభివృద్ధిని చూసి రకరకాలుగా విమర్శలు చేస్తున్నారన్నారు. మీరు గనక మీ అందరికీ తెలుసు 5వ తేదీ 6వ తేదీ చిలకలూరిపేట పట్టణం అల్లకల్లోలం అయిపోయింది. అనేక చోట్ల నీటి ముప్పునకు గురైంది. మరి జాలయ్య కాలనీ కావచ్చు, డైక్మన్ కాలనీ కావచ్చు, కెల్లంపల్లి చెరువు కావచ్చు, సింగనగర్ కావచ్చు, ఎన్టీఆర్ కాలనీ, గంగమ్మ గుడి, పురుషోత్పట్నం చెరువు రోడ్డు, ఇవన్నీ కూడా బాగా నీటి ప్రవాహంతో బాగా ఇబ్బంది కలిగింది. మరి ఈ పరిస్థితుల్లో మరి మన యొక్క విడుదల రజనీ గారు మన యొక్క మున్సిపాలిటీకి ఆదేశాలు ఇవ్వటం, కమిషనర్ గారు, నేను, డిఈ గారు, ఎవరైతే శానిటరీ ఇన్స్పెక్టర్స్, మున్సిపల్ సిబ్బంది అంతా కూడా చక్కగా పనిచేయటం జరిగింది. ఇక దీని తర్వాత ఎలక్ట్రికల్ పరంగా వచ్చేసరికి మరి మన యొక్క సుగాలి కాలనీ, ఆది ఆంధ్ర కాలనీ, భవనారక్ష నగర్, మరి ఇక్కడ పవర్ పోతే ఇమ్మీడియట్గా చేయించిన ఘనత కూడా మన యొక్క విడుదల రజనీ గారిది. ఒరిగిపోతే ఇమ్మీడియట్గా చేయించాం. అంటే ఈరోజు చిలకలూరుపేట పట్టణం మొత్తం కూడా ఈ యొక్క పవర్కి, అంటే ఎలక్ట్రికల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత కూడా మన యొక్క రజనీ గారు. దీనికి తోడు ఆ రోజు మన యొక్క ఎంఆర్ఓ గారు కావచ్చు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కావచ్చు, మన యొక్క మున్సిపల్ సిబ్బంది కావచ్చు చక్కగా పనిచేశారు. దీనికి తోడు మన యొక్క యువ నాయకులు గోపి గారు కూడా వారి వంతు బ్రహ్మాండంగా కృషి చేశారు. దాదాపు 2000 మందికి విడుదల రజనీ గారి ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేసి, ఎక్కడైతే భోజనాలకు ఇబ్బంది లేకుండా మరి శాంతినగరు, భవనారక్ష నగరు ఇలాంటి చోట అయితే వాళ్ళందరూ తీసుకొచ్చి బీఆర్ఐజీ స్కూల్లో పెట్టి వాళ్లకు దుప్పట్లు కూడా ఇప్పించి చేసింది రజనీ గారు, గోపి గారు. అంటే